విశ్వాసి కానివాడిని చంపితే అంటే ముస్లిం కానివాడు అందరూ కూడా బ్రతకడానికి అనర్హులు ఈ లోకంలో. వాళ్ళని నువ్వు చంపితే గనక నువ్వు జన్నత్కి వెళ్తావు, అంటే మన భాషలో స్వర్గం, వాళ్ళ భాషలో జన్నత్ అనమాట. జన్నత్కి వెళ్తే అక్కడ 72 మంది అమ్మాయిలు లైన్లో అటొక 36 ఇటొక 36 రెడీలో కూర్చుని వీళ్ళు వెళ్ళగానే పూలు చల్లి వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళ దగ్గర పడుకుంటారట. అది అందుకోసం ఇక్కడ బతుకున్నటువంటి సుఖం కంటే అక్కడికి వెళ్తే 1000 సంవత్సరాలు బ్రతకచ్చట వీళ్ళు, 1000 సంవత్సరాలు వీళ్ళు స్వర్గంలో ఉంటారట. అది చెప్పాడు మనకి. కాబట్టి నువ్వు చేసే అనేటటువంటిది ఈ లోకమే ఉంది ఆఫ్టర్ ఆల్ పిచ్చలోకం అనేటటువంటి కోణంలో చెప్తుంటే, ఇంత చదువుకున్న వీడు ఈ కోణంలో పోతున్నాడు, ఈ కోణంలో తయారవుతున్నాడు. వీడే ఇప్పుడు అక్కడ చివరికి అమ్మాయిలతో సహా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో బానిసలైంది ఎవరు? అమ్మాయిలు. ISIS కట్టు బానిసలు అవుతున్నది ఎవరు? ఆడపిల్ల. నువ్వు నీ మతం కారణంగా చివరికి నీ ఇష్టధారణ అయినటువంటి వస్త్రధారణ చేయలేవు, నువ్వు ఒక సంగీతాన్ని వినకూడదు, చదువుకోకూడదు. ఆఫ్ఘనిస్తాన్ లో 4వ తరగతికి మించి చదవకూడదని కూడా ఆంక్షలు కదా. మరి అలాంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి చోట కంటే నువ్వు ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్ డాన్సులు వేస్తుందంటే, ముస్లిం అమ్మాయి కూడా ఉంది కదా, మరి వాళ్ళు డాన్సులు వేస్తున్నారంటే వాళ్ళు మరి ఏమైనట్టు పాపులైనట్ట? వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు మరి? సంగీతాన్ని ఎట్లా వింటున్నారు? అలంకరణలు ఎట్లా చేసుకుంటున్నారు? ఇలాంటి మరి నీ వస్త్రధారణ వాళ్ళు చేయట్లేదే. ఇంకోటి, నువ్వు నీ వస్త్రధారణ ఇష్టం, మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి అట్లా చేయలేదు కదా, బురకా వేసుకుని ఉన్నటువంటి తక్కువే కదా. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం నీకు ఇక్కడిస్తే, ఈ స్వేచ్ఛ చాలదు నాకు స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? ఇప్పుడు ఒక జన్నత్కి వెళ్ళేటటువంటి వాడు ఒక పాపాత్ముడిని చంపి ఏదో ఒక కాఫీని చంపితే వాడు స్వర్గానికి వెళ్ళాడు అనుకుందాం. మరి స్వర్గానికి వెళ్తే మగాడు వెళ్ళాడు కరెక్టే, మరి ఆడవాళ్ళకి ఏంటి అక్కడ? 72 మంది అబ్బాయిలు ఉంటారా? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? అప్పుడు అక్కడెందుకు ఎక్కడే నడుస్తుంది కదా. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు, పిచ్చ పిచ్చ వేషాలు? మత ఉన్మాదంతో